రాజైతే అందరితో ఇలా చెప్తూ ఉంటాడు. రేపైతే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విని కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏం విషయం నాన్న అనంటే, నా జీవితంకి సంబంధించిన విషయం. నేను అది అందరి ముందు రేపు చెప్తాను అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి బామ్మ అయితే నీ జీవితానికి సంబంధించిన విషయం అయితే రేపెందుకు రాజ్ ఈరోజే చెప్పు, ఇప్పుడే చెప్పు అనైతే బామ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజైతే లేదు బామ్మ, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను రేపే చెప్తాను. అది ఎవరు మార్చలేరు. ఎవరు మార్చాలన్నా నేను మార్చుకోను అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే కావ్య అయితే అలా షాక్ అయిపోతూ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. బామ్మ అయితే ఎందుకు రాజు ఇప్పుడే చెప్పు, ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పడానికి అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇది నా జీవితానికి సంబంధించింది కదా బామ్మ, ఇందులో కావ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉండాలి. అందుకు వాళ్ళని రేపు రమ్మని చెప్పాను. వాళ్ళు వస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చాక అందరి ముందు నేను ఒక విషయం చెప్తాను అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయిన కావ్య అయితే నాకు ఖచ్చితంగా విడాకులు ఇచ్చేస్తారు ఇతను అని చెప్పేసి అలా షాక్ అవుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ అయితే ఏంటి రాజు రేపు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు, తన జీవితానికి సంబంధించిన విషయం ఏంటి అని అందరైతే అలా ఆలోచిస్తూ ఉంటారు. బామ్మ అయితే ఈ బడుద్దాయి గట విడాకులు తీసుకుంటున్నానని కానీ చెప్తాడా ఏంటో, ఏం చెప్తాడు ఏంటో, మా ప్లాన్ గట్రా రివర్స్ అవుతుందా ఏంటని ఆలోచిస్తూ ఉంటుంది బామ్మ.